కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రశ్రారవణ్ డిమాండ్ అంశంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం కోర్టులో వాదనల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రావణ్ను కోర్టులో హాజరుపరచడంపై పలు సందేహాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన చట్టాలను పోలీసులు అమలు చేయటం లేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులపై కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలనపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈరోజు నాకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది 2 కేసెస్లో. కాబట్టి నేను అరెస్ట్ అయ్యే సమస్య లేదు. నేనేం చట్టం వేరే వ్యక్తిని కాదు. అది వాయిస్ ఇదంతా ఫేక్ వాయిస్. నేనేం మాట్లాడలేదు. మాట్లాడింది మరి ఆయనకి ఈ సందర్భంలో ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. ఒకవేళ అలాంటిది ఏదైనా మాట్లాడుంటే ఆయనకి వెళ్ళి కేసు పెట్టుకోమని చెప్పండి. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ నేను అలాంటి ఏదన్నా చేస్తుంటే, మా అనుచరు రావడం చేస్తుంటే ఖచ్చితంగా పోలీసు విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ కదా. డిబేట్లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంది? నీ దగ్గర ఆడియో క్లిప్పింగ్ ఉన్నప్పుడు గో అండ్ కంప్లైంట్ అగ్నెస్ట్ మీ చేయమనండి, నో ప్రాబ్లం. దానికి ముహూర్తం కానీ ఏమన్నా బ్రహ్మ ముహూర్తం చూడాలా? అవసరం లేదు కదా. కంప్లైంట్ ఒక క్షణంలో వెళ్ళి చేసేయచ్చు కదా, పార్టీ వాళ్ళదే కదా. సో కాబట్టి ఆయన వెళ్ళి కంప్లైంట్ చేయమనండి, నేను కూడా సహకరిస్తాను. నేను అదే ఖండిస్తున్నాను కదా అంటున్నా. నేను ఇప్పుడు మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడినట్టు 100 ఆడియో కాల్స్ వస్తాను ఈరోజు. ఏది కరెక్ట్ ఏది ఇది తెలియదు కదా. సో ఒకవేళ నేను ఏమైనా మాట్లాడి ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీడియాలో రిలీజ్ చేయడం దేనికి? అనవసరంగా తనకు కూటుకొచ్చినా గుడ్డకొచ్చినా మీడియాలో రిలీజ్ చేయటం వల్ల నలుగురు చూసి అనుకుంటారు. పోలీసులకి ఏమని చెప్పండి, నేను పోలీసులు సహకరిస్తా. ఆ వీడియో ఏంటో నాకు తెలియదు, నేను చూడలేదు. అయినా ఇలాంటి పొలిటికల్ వాళ్ళ కోసం మాట్లాడి మనకున్న వాల్యుబుల్ టైం పోగొట్టుకోవటం అనవసరం అనేది నా ఉద్దేశం.